योम जमहूरिया के मौके पर सरोजनी देवी आई अस्पताल में भी कौमी परचम लहराया गया। अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर वी राजालिंगम ने कौमी परचम लहराया। इस मौके पर CSRMO नजफ़ी बेगम और डॉक्टर्स के अलावा दीगर मुलाजमीन की कसीर तादाद मौजूद थी। I wish you happy 75th Republic Day celebrations. I wish you all the best. Respected our RMOs, Deputy Superintendent and HOD, Dr. Raman and other professors, associate professors and assistant professors, staff, nursing staff and our administrative staff, students and other staff members of the Sarojini Devi Hospital. So, మనందరికీ తెలుసు ఈ రిపబ్లిక్ డే మనం ఎందుకు చేసుకుంటాం అనేది ప్రతి సంవత్సరం మనం మెమరీ చేసుకుంటూ వస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరు చైర్మన్గా వీరి ఆధ్వర్యంలో ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. It has given so many powers to the citizens of India. అందులో చాలా ఉన్నాయి. So many powers it has given for the common citizen of the India. సో వాటిని మనము దాదాపుగా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైనా కూడా ఈ కంట్రీ ప్రోగ్రెషన్, ఈ స్టేట్ ప్రోగ్రెషన్ కావడం కోసమని ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు పెట్టారు. దాంతో పాటే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. దానిని మనము బాధ్యతగా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లోనే సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అదర్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఏదైనా కూడా ఈవెన్ పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వీళ్ళందరూ మన సిటిజన్స్ వీళ్ళందరూ ఈ కాన్స్టిట్యూషన్ పరిధిలోకి వస్తారు. చాలా బాధ్యతగా నడుస్తున్నాయి. మనము 1947 నుంచి ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. అందరూ అంతో ఇంతో సాయం చేసుకుంటూ మనకు ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. దాంట్లో ఎందరో మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మిగతా పాత నెహ్రూ గారు కానీ, మన ఇందిరాగాంధీ లాంటి వారు, మన వాజ్పేయి లాంటి వారు కానీ, ఇలాంటి ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఈ దేశానికి కష్టపడి స్వాతంత్రం చేసి మన చేతిలో పెట్టారు. ఇది మన బాధ్యత, మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో భాగంగానే మన సరోజినీ హాస్పిటల్లో కూడా సక్సెస్ఫుల్ సూపరింటెండెంట్స్ ఎంతోమంది సూపరింటెండెంట్స్ వచ్చారు. ఆ సూపరింటెండెంట్స్ ఫలితం వల్లనే మనకు ఈ మాత్రం ప్రోగ్రెస్ వచ్చింది. మనం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. నా వంతు బాధ్యత కూడా ఏదో కొంచెం సహాయం చేసి మనం దీన్ని ప్రిపేర్ చేయడం వల్ల మనకు అనుకూలమైన గవర్నమెంట్లు వచ్చినప్పుడు మనకు కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం వీరందరూ ఈ ఇన్స్టిట్యూట్కు డెవలప్మెంట్ కోసమని మీ సహాయకారం కూడా మాకు అవసరం. ప్రతి ఒక్కరు ఈ ప్రొఫెసర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరి సహకారం ఉంటేనే మనం ముందుకెళ్తాము. ఈ సహకారం కూడా ముందు ఉండాలని కోరుకుంటూ నిర్మిస్తాం. థ్యాంక్ యూ. सभी को गणतंत्र दिवस की शुभकामनाएं, हार्दिक शुभकामनाएं। ये 75th रिपब्लिक डे है। तो जैसे सभी ने कहा है, ये टाइम पर आपका अंदर से ये होना चाहिए कि हम जो भी काम कर रहे हैं सिंसियरली कर रहे हैं। हम देश के लिए कब वो काम पहुंचेगा जब हम जो पोजीशन पे हैं या जो पोस्ट पर अपना काम कर रहे हैं वहाँ हम सभी सिंसियरली पूरा हार्ड वर्क से अपने काम पे कंसंट्रेट करेंगे, तभी होगा। और ऐसा नहीं है कि किसी के डर से या किसी के फोर्स करने से काम करना पड़ रहा है।
जितना जिसकी हद में है, जितना जिसकी ड्यूटी के हिसाब से है, उससे एक्स्ट्रा भी अगर आप कर सक रहे हैं तो सबको करना चाहिए। तो वो भी आपकी तरफ से एक छोटा कंट्रीब्यूशन होगा जो कि फाइनली आपके कंट्री के लिए ही काम करने वाला है। तो सब सिंसियरिटी से काम करें, वो एक ही मैसेज यहाँ पे इम्पोर्टेंट है। थैंक यू। हैप्पी रिपब्लिक डे टू ऑल।